The average price of 3 items of furniture is 15,990. If their prices are in the ratio 3:5:7, the price of the cheapest item అంటున్నాడు. ఓకే, సో ఇప్పుడు మనం ఏమి ఇచ్చాడు, యావరేజ్ ఇచ్చాడు, చీపెస్ట్ ఐటమ్ కనుక్కోమంటున్నాడు. సో చీపెస్ట్ ఐటమ్ ఇందులో ఏంది, తక్కువ కాస్టే కదా. సో 3 parts అనేది మనకి ఇక్కడ చీపెస్ట్ ఐటమ్ అవుతుంది. సో యావరేజ్ అయితే చూడండి, సో యాడ్ చేస్తే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా, యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 7 3 15 15 15 partsకి యావరేజ్ బై 3 కదా. సో 15/3 అంటే ఎంత వస్తుంది, 5 parts కదా. ఓకే, సో 5 parts అనేది 15,990 అయితే ఇప్పుడు మనకి ఏమంటుండు, చీపెస్ట్ పార్ట్ కనుక్కోమంటుండు. సో చీపెస్ట్ ఏమైతే మనకి ఇక్కడ 3 parts కదా. ఓకే, ఒక్కసారి ఆప్షన్స్ జాగ్రత్తగా గమనించి క్వశ్చన్ చూసినట్లయితే మనకి 5 parts అనేది 15,990 అంటే 3 parts అనేది ఏంటిది, సగం కంటే కొంచెం ఎక్కువ ఉంది. 15,990 అంటే ఆల్మోస్ట్ 16,000 కదా. సో అందులో హాఫ్ ఎంత, 8,000. అంటే మన ఆన్సర్ 8,000 కంటే కొంచెం ఎక్కువ ఉండాలి. సో ఇచ్చిన ఆప్షన్లలో 8,000 కంటే ఎక్కువ ఏముంది చూడండి, ఒకటే 1 ఆప్షన్ ఉంది కదా. సో అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేషియోస్ ఇస్ ద గ్రేటెస్ట్ అంటుంది. ఇచ్చిన వాటిల్లో ఏది పెద్ద రేషియోను కనుక్కోమంటుండో. సో ఇలా ఇచ్చాడు 23/75, 22/82, 29/57, 31/85. సో వీటిని చూద్దాం చూడండి ఒకసారి. ఒకవేళ ఇలా ఇచ్చాడు అనుకోండి నెంబర్స్, ఇలా నెంబర్స్ ఇస్తే మనం వీటిల్లో ఏది పెద్దదో చెప్పొచ్చు ఈజీగా చూడగానే. సో 23, 22, 29, 31లో పెద్దది ఏది, మనకి జనరల్గా 31 చూడగానే పెద్దది అనిపిస్తుంది. ఒకవేళ కింద డినామినేటర్స్ ఇచ్చారనుకో, ఫ్రాక్షన్స్ టైప్లు ఇచ్చారనుకో, సో చూద్దాం చూడండి. ఇప్పుడు 23ని 75 parts చేసిండంట. 23ని 75 parts చేశాడు. ఓకే, 22ని 82 parts చేశాడు. 29ని 57 parts చేశాడు. 31ని 85 parts చేశాడు. అంటే అన్ని పార్ట్స్గా డివైడ్ చేశారంట. ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు ఈ 22, 29లో పెద్దది ఏది మనకి జనరల్గా, 22, 29లో పెద్దది 29. ఈ రెండింటిని చూద్దాం. ఫస్ట్ 22ని 82 parts చేస్తే 29ని 57 parts చేశాడు. అంటే తక్కువ పార్ట్స్ చేశాడంటే కంపారిటివ్లీ 29 పెద్దది కదా 22, 27లో. సో ఈ 22, 82 మనకు అవసరం లేదు. మనకేం కావాలి, ఓన్లీ పెద్దదే అడుగుతున్నాడు కదా. సో ఇచ్చిన వాటిలో పెద్దది అడుగుతున్నాడు కాబట్టి సో ఇది తీసేద్దాం, మనం ఇది ఎలిమినేట్ చేద్దాం. ఒకటైతే తెలిసిపోయింది మనకి. సేమ్ ఇదే విధంగా చూసుకున్నట్లయితే ఇది చూడండి, 23, 29లో పెద్దది ఏది, 29 పెద్దది కదా. సో 29ని తక్కువ పార్ట్స్ చేస్తుంది 57, మళ్ళీ 23ని 75 parts చేస్తుంది. అంటే సో మళ్ళీ 29/57 కదా పెద్దది. సో ఇప్పుడు రెండు ఎలిమినేట్ అయిపోయినాయి మనకి. సో ఈ రెండింటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఓన్లీ రెండే మిగిలిపోయినాయి మనకి. ఇప్పుడు ఈ రెండింటిని సింపుల్గా అప్రాక్సిమేట్గా క్రాస్ మల్టిప్లై చేయండి. అప్రాక్సిమేట్ మన క్రాస్ మల్టిప్లై మెథడ్ తెలుసు కదా, ఫ్రాక్షన్స్లో ఇది అందరికీ తెలిసిందే. సో చూద్దాం చూడండి, ఇది ఒకవేళ 60 ఉందనుకుందాం, 60 30 ఎంత, 18, 6 ముళ్ళ 18, 180 సంథింగ్ 1800 అట్లా వస్తుంది. ఇది 30 అనుకుందాం, ఇది 80 అనుకుందాం, 3 ఎంబుల 24, ఇది 240 చేంజ్ వస్తుంది, ఇది 180 చేంజ్ వస్తుంది. అప్రాక్సిమేట్లీ తీసుకోండి, ఇంకొక 0 కూడా వస్తుంది. సో అప్రాక్సిమేట్లీ తీసుకుంటే ఏది పెద్దగా ఉంది, 29/57 పెద్దగా ఉంది కాబట్టి సో 29/57. ఇలా అప్రాక్సిమేషన్ మెథడ్లో మీరు ఆన్సర్ చేయగలిగితే తక్కువ టైంలో ఆన్సర్ చేసుకోండి క్వశ్చన్స్. ఓకే, సేమ్ సిమిలర్ క్వశ్చన్ వచ్చింది చూడండి. ఈ సిమిలర్ క్వశ్చన్ మీరు ఒకసారి పాస్ చేసి ట్రై చేయండి. చేద్దాం చూడండి ఇది కూడా. సో ఇలా పైనుంచి మనం చూసుకున్నట్లయితే ఓన్లీ న్యూమరేటర్స్ చూసినట్లయితే సో ఇచ్చిన వాటిలో పెద్దది ఏంటిది మనకి ఇక్కడ 48. ఓకే, సో డినామినేటర్స్ కూడా రాసుకుందాం చూడండి. 46/51, 22/54, 48/90, 42/68. ఓకే, సో ఇప్పుడు మనం వీటిని కంపేర్ చేసుకున్నట్లయితే సో వేటిని ఎక్కువ పార్ట్స్గా డివైడ్ చేశారో చూద్దాం చూడండి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 48ని 90 partsగా డివైడ్ చేశారు. ఓకే, సో ఇక్కడ 42ని ఓన్లీ 68 చేశారు చూడండి. ఓకే, 42ని 68, 46ని 51 అంటే సో ఈ 48/90 అనేది కంపారిటివ్లీ చిన్నగా కనిపిస్తుంది చూడండి. 46/51 కంటే అయితే చిన్నదేగా ఇది. సో ఇది ఎలిమినేట్ చేద్దాం, ఇదైతే ఎలిమినేట్ చేద్దాం ఎందుకంటే ఎక్కువ పార్ట్స్ చేశారు. ఓకే, సో ఇక్కడ 42/68 ఉంది మనకి, ఇక్కడ 46/51 ఉంది. సో ఒక్కసారి దీన్ని చూడండి, దీన్ని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే నేను ఇలా రాసుకుంటున్నా, దీన్ని నియర్ బై వచ్చేలాగా. 42/54ని మళ్ళీ డబుల్ చేస్తే ఎంత, 108. ఇది చూడండి ఇక్కడ మనకి. సో 44ని 108 పార్ట్స్గా డివైడ్ చేశారు. అంటే ఇక్కడ 42ను 68 చేశారు, 46ని 51 చేశారు కాబట్టి సో ఇది కూడా మనకి చిన్నదే కంపారిటివ్లీ. ఓకే, సో ఇప్పుడు మనకి రెండే మిగిలిపోయినాయి, 46/51, 42/68. ఓకే, సో ఇవి కట్ చేయొచ్చా చూడండి ఒకసారి. సో ఇవి కట్ చేద్దాం చూడండి. 42 అంటే 2 4, 2 2 2 2 3 6, 2 4 8. సో మళ్ళీ కట్ అవుతుందా, 21/34 అంటే మళ్ళీ టేబుల్ అనే కట్ అవుతుందా. ఇది చూడండి, సో ఇలా కంపేర్ చేద్దాం చూడండి. ఇప్పుడు 46/51 ఉంది, సో 21/34 ఉంది. ఓకే, సో దీన్ని ఏం రాసుకోవచ్చు, 17 ముళ్ళ 51 రాసుకోవచ్చు, 17 2 34 రాసుకోవచ్చా. సో అంటే ఇది 3/2 ఉంది. కింద ఈక్వల్ చేయొచ్చు కదా ఇవి. సో కింద వాటిని ఈక్వల్ చేద్దాం మనం, కొంచెం కంపారిటివ్లీ క్రాస్ మల్టిప్లై కంటే మీరు డైరెక్ట్గా ఆలోచిస్తే ఈజీగా చెప్పొచ్చు. సో దీన్ని 2తోని
దీన్ని ఎక్స్ట్రా 3తో మల్టిప్లై చేస్తున్నాయి, ఈక్వల్ అయిపోతాయి. అప్పుడు 51ని డబుల్ చేస్తే ఎంత 102, 46ని డబుల్ చేస్తే ఎంత 92, 21ని ట్రిపుల్ చేయండి. కింద ఈక్వల్ వస్తుంది మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఇది ఈక్వల్ వస్తుంది అని ఆల్రెడీ తెలుసు కదా. సో కింద చూడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ పైన చూడండి. ఓకే, 3 2 6, 3 1 3. సో ఏది పెద్దది 92 పెద్దది కదా 61 కంటే. సో 92 పెద్దది అంటే 46 ఏదైతే ఉందో అదే మనకి పెద్దది, 46/51. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If the third proportional of 9 and 57 be x, then what is the value of x అంటున్నాను. ఓకే, సో 9కి 57 యొక్క థర్డ్ ప్రపోర్షనల్ x అంటున్నాను. మనకు జనరల్గా థర్డ్ ప్రపోర్షనల్ అంటే ఏంటిది, మనకి ఇక్కడ a/b ఈజ్ ఈక్వల్ టు b/c ఫామ్లో ఉందనుకోండి. సో b/c ఫామ్లో ఉంటే cని మనం థర్డ్ ప్రపోర్షనల్ అంటాం, అంతేనా. సో అంటే a:b ఏ రేషియోలు ఉన్నాయో b:c కూడా అదే రేషియోలు ఉంటాయి. అంటే 9 57 ఏ రేషియోలు ఉన్నాయో 57 అది కూడా అదే రేషియోలు ఉంటాయి కదా. సో చూద్దాం, చూడండి ఇవి ఏ రేషియోలు ఉన్నాయి. ముళ్ళ 9, 3 1 3, 3 9 27, 3:19 రేషియోలు ఉన్నాయి. సో ఇవి కూడా 3:19 రేషియోలు ఉంటాయి, అంతేనా. సో 3 అనేది 57 అంటే 19 అనేది ఏమైతే చెప్పాలి మనకి. ఓకే, సో ఎంత ఎనీ టైమ్స్ ఉంది, 3 1 3, 3 9 27, 19 టైమ్స్. ఇది కూడా 19 టైమ్స్, 19 9s are 19 సారీ 19 స్క్వేర్ నథింగ్ బట్ 361. ఆప్షన్ ఏ మన ఆన్సర్ అయితే. నెక్స్ట్ క్వశ్చన్. An amount of 402 rupees is divided among 3 persons in the ratio of 13:8:9. The difference between the largest and smallest shares in distribution is అంటుంది. ఓకే, సో లార్జెస్ట్కి స్మాలెస్ట్కి డిఫరెన్స్ కావాలంట. సో చూద్దాం, చూడండి టోటల్ యాడ్ చేయండి. మనకి ఈ టైప్లో ఈజీనే కదా. సో 13 + 9 ఎంత మనకి ఇక్కడ 22, 22 + 8 ఎంత 30 పార్ట్స్. ఓకే, సో 30 పార్ట్స్ అనేది 402 అయితే మనకి ఏం కావాలి ఇక్కడ మనకి. సో డిఫరెన్స్ 13 - 8 కదా. సో హైయెస్ట్ లోయెస్ట్ 5 పార్ట్స్ అనేది ఎంత. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, ఎగ్జాక్ట్లీ 1/6. సో అంతే కదా, 30లో 1/6 5. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 1/6 ఉంటుంది. సో 1/6 క్యాలిక్యులేట్ చేయండి. 6 6 36, 6 42, 67 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 51% ఆఫ్ ది ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 6/7 ఆఫ్ ది సెకండ్ నెంబర్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది ఫస్ట్ నెంబర్ టు ద సెకండ్ నెంబర్. ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి రేషియో అడుగుతుంది చూడండి. సో మనకి ఏం చెప్తున్నాడు, 51%. మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా. సో ఇక్కడ ఏమైతే 51% ఆఫ్ x × 7 కదా. సారీ ఇక్కడ ఏమైతే మనకి 100 × 6 × y అవుతుంది. ఓకే, సో ఇప్పుడు y 7 మల్టిపుల్ అవుతుంది, x కాదు. ఓకే, సో x 3 మల్టిపుల్ అవుతుంది. సారీ, సో చూద్దాం, చూడండి సెకండ్ నెంబర్ 7 మల్టిపుల్ కావాలి. ఓకే, సో ఇక్కడ చూడండి 119 అవుతుంది అనుకుంటా కదా, 17 ఏళ్ళ 119 కదా. ఓకే, సో 7 1 7, 7 ఏళ్ళ 49. సో ఫస్ట్ ఆప్షన్ వస్తుంది చూడండి. సెకండ్ ఆప్షన్ చూద్దాం, సెకండ్ ఆప్షన్ కూడా చెక్ చేయండి. ఇలా వస్తే డౌట్ వస్తే చెక్ చేసుకోవాలి. 7 1 7 అంటే ఎంత మిగులుతుంది, 2 అంటే ఇక్కడ 3 2 అయితే 54. సో డివైడ్ కాదు. సో 7 1 7, 56, 7 56. సో ఇది కూడా అవుతుంది చూడండి. 7 1 7, సో 11 అంటే మనకి 4 కదా. సారీ 46 కదా ఇది. సో ఇది 44. సో ఇది కూడా కాదు. ఓన్లీ ఆప్షన్ మనకు అయ్యేది ఏంది, మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ పెట్టుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద థర్డ్ ప్రపోర్షనల్ అంటే చూడండి 28 and 70 be x, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x. ఎక్స్ వాల్యూ అనుకోవాలి. ఆల్రెడీ మనం చెప్పినాం కదా, ఇవి రెండు అయితే ఏ రేషియోలు ఉంటాయో మళ్ళీ ఇది థర్డ్ ప్రపోర్షనల్ కూడా అదే రేషియోలు ఉంటాయి. ఇవి రెండు ఏ రేషియోలు ఉంటాయి, ఇవి రెండు అదే రేషియోలు ఉంటాయి. సో చూద్దాం, చూడండి 14 2 28, 14 5 70. సో ఇవి కూడా మళ్ళీ అదే రేషియోలు ఉంటాయి. 2:5 ఉంటుంది. ఓకే, సో 2 పార్ట్స్ అనేది 70 అయితే 5 పార్ట్స్ అనేది ఎంత అంటే 1 పార్ట్ ఎంత 35. ఎక్స్ అనేది ఏమైంది 5 × 35 5 టైమ్స్ 5 ముళ్ళ 15, 5 5 25, 175, 175 అనేది మన ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ 28 and 252. ఇక్కడ చూడండి మీన్ ప్రపోర్షనల్ అడుగుతుండు. మీన్ ప్రపోర్షనల్ అంటే ఏంది, మనకి ఇక్కడ a/b ఈజ్ ఈక్వల్ టు b/c కదా. అంటే b అడుగుతుంది ఇప్పుడు మనకి, b అనేది అడుగుతుంది. సో b అనేది ఏమైతే మనకి ఇక్కడ b² ఈజ్ ఈక్వల్ టు ac, a × c. ఓకే, సో ఈ రెండింటిని ఇంటూ చేయండి. b² ఈజ్ ఈక్వల్ టు 28 × 252. సో ఇప్పుడు మల్టిప్లై చేయకండి, ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ చేయాలి కదా. సో ఇవి రెండింటిని ప్రొడక్ట్గా చేంజ్ చేస్తే ఇక్కడ మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుందో చూద్దాం. చూడండి b² అంటే సో 28 ఏం రాసుకోవచ్చు, 4 ఏళ్ళ 28 రాసుకోవచ్చు. ఓకే, సో 252ని సో 7 ఉంది కాబట్టి కంపల్సరీ 7 ఉంటుంది. ఇలా 7 3 21, 7 6 42. అంటే b ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి 4 అంటే ఒక 2 బయటకు వస్తుంది, 7 అంటే ఒక 7 వస్తుంది, 36 అంటే ఒక 6 వస్తుంది. 2014, 14 6 84. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద థర్డ్ ప్రపోర్షనల్ ఆఫ్ 9 and 60 be x అంటుంది, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x. సో థర్డ్ ప్రపోర్షనల్ ఇచ్చి కనుక్కోమంటుంది చూడండి. సేమ్ ఇవి ఏ రేషియోలు ఉన్నాయి చూడండి, 9 3 2 6. సేమ్ ఇవి కూడా అదే రేషియోలు ఉంటాయి. సో 3:20 రేషియోలు ఉంటాయి. సో 3 అనేది 60 అంటే ఎనీ టైమ్స్ 20 టైమ్స్.
సో 20 కూడా ఇంకొక 20 టైమ్స్ ఉంటుంది. ఎంత? 20 స్క్వేర్ అంటే 400. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 39% ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 8/9 ఆఫ్ ది సెకండ్ నెంబర్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది ఫస్ట్ నెంబర్ టు ద సెకండ్ నెంబర్? ఓకే, సో ఇప్పుడు క్లియర్గా చెప్తా చూడండి, ఇందాక కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు క్వశ్చన్. సో చూద్దాం చూడండి, ఇప్పుడు ఏమంటుండు 39% ఆఫ్ ది ఫస్ట్ నెంబర్ అంటుండు. సో 39% అంటే 39% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8/9 ఆఫ్ ది సెకండ్ నెంబర్, 8/9 ఆఫ్ ది సెకండ్ నెంబర్ వై అనుకుందాం. ఓకే, సో ఇది మన క్వశ్చన్లో ఇచ్చింది. దీన్ని మనం 39/100 కూడా రాసుకోవచ్చుగా పర్సంటేజ్ది. సో అట్లా అనుకోండి. సో ఇది ఇటు వస్తే ఏమైంది 39 ఇంటూ 9 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100. ఇటు వస్తే ఏమవుతుంది 8 ఇంటూ 100 అవుతుందా? ఓకే, సో ఎక్స్ బై వై రాయాలంటే మనం ఏం రాయొచ్చు? ఎక్స్ బై వై అంటే 8 ఇంటూ 100/39 ఇంటూ 9 రాయొచ్చా? అంటే ఇప్పుడు ఇది రివర్స్ అవుతుంది అన్నట్టు. అదే ఇందాక చెప్పింది, కొంచెం కన్ఫ్యూజన్లో మిస్ అయింది అది. సో అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైతే మనకి ఇక్కడ వై అనేది, ఒక నిమిషం, ఇది పైకి పెడతా. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ వై అనేది ఏమైతే ఇక్కడ 9 మల్టిపుల్ అవుతుంది, నేను 39 మల్టిపుల్ అవుతుంది. 39 అంటే నథింగ్ బట్ 13 మల్టిపుల్ కదా. సో వై అనేది 13 మల్టిపుల్ అవుతుంది, 3 మల్టిపుల్ అవుతుంది, 9 మల్టిపుల్ అవుతుంది. సో ఇప్పుడు మనం వైలో ఇవి చెక్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ చూడండి, ఎక్స్ అనేది 8 ఇంటూ 100, అక్కడెక్కడ 9 కట్ కాలేదు. ఓకే, సో 3 కూడా కట్ కాలేదు కాబట్టి కంపల్సరీ వై అనేది 9 మల్టిపుల్ అవుతుంది. సో చెక్ చేయండి. 5 3 8 3, సో ఇది కాదు. 4 3 7 8, ఇది కాదు. 7 3 14, ఇది కాదు. 5 3 8 1 9. సో ఇది చూడండి ఎగ్జాక్ట్లీ 9 మల్టిపుల్ అయింది. సో పైన కూడా 800, ఎక్కడ కట్ కాదు. 39 9 అక్కడ కట్ అయ్యే ఆప్షనే లేదు కాబట్టి కంపల్సరీ 800 ఉండాలి. నెక్స్ట్ 351. ఇలా ఇంకా సింపుల్ లాజిక్ ఏంది, ఇది ఏది కట్ కాదు కాబట్టి 800 కంపల్సరీ ఆప్షన్లో ఉండాలి కాబట్టి ఆప్షన్ డి కూడా ఆన్సర్ చేయొచ్చు మనం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అన్నీ కవర్ అయిపోయినాయి మీకు రేషియో అండ్ ప్రపోర్షనల్లో. సో ఆర్ఆర్బీ యూజీకి సంబంధించి ఆల్ ది బెస్ట్ మీ ఎగ్జామ్స్కి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓన్లీ ఒక 3 టైప్సే రిపీట్ అయినాయి. ఆ 3 టైప్స్ మీరు మంచిగా చూసుకుంటే ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్ చేయొచ్చు.